అది ఒక అందమైన పల్లెటూరు. లక్ష్మీపతి పుట్టి, పెరిగింది ఆ పల్లెటూరులోనే. ఉన్నంతలోనే చక్కగా చదివించారు అతని తల్లిదండ్రులు. చిన్న ఉద్యోగం కూడా సాధించాడు వివాహమైన తరువాత. ఉద్యోగరీత్యా భార్యని తీసుకుని పట్టణానికి వలస వెళ్ళాడు లక్ష్మీపతి. ఎక్కడో చిన్న ఇంటిలో అద్దెకి దిగాడు. అనుకూలవతి అనే భార్యతో చాలా ప్రశాంతమైన జీవనం గడపసాగాడు. కొంతకాలానికి లక్ష్మీపతిలో చిన్న ఆశ మొదలైంది. తను ఉంటున్న ఇంటికి కాస్త దూరంలో కను చెదిరే ఓ పెద్ద అందమైన భవంతి ఉంది. లక్ష్మీపతి దాని వంక తదేకంగా చూస్తూ ఉండేవాడు. ఆ భవంతిలో వారు కనిపిస్తే అందరూ ఎంతో గౌరవంతో నమస్కరించేవారు. తను కూడా ఎప్పటికైనా అలాంటి భవంతి కట్టి అందరి చేత గౌరవ మర్యాదలు పొందాలని మనసులో బలంగా సంకల్పించుకొని నెమ్మదిగా చిన్న వడ్డీ వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా భావించి మరీ కష్టపడ్డాడు. నిండా 50 ఏళ్లు రాకుండానే ఎంతో పట్టుదలతో తన శక్తియుక్తులను కూడగట్టుకుని వడ్డీ వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి గొప్ప కోటీశ్వరుడయ్యాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవంతిని మించిన భవంతులను కట్టించాడు. అయినా మనస్సులో ఇంకా ఏదో అసంతృప్తి. ఇప్పుడున్న భవంతుల కంటే పట్టణం మధ్యలో తన అంతస్తుని, హోదాను చాటి చెప్పేలా, తనంటే అందరికీ తెలిసేలా ఇంద్రభవనం లాంటి పెద్ద మహాల్ కట్టాలనుకున్నాడు. దానికోసం రేయింబవళ్ళు మరింత శ్రమటోడ్చి ఎంతో కష్టపడి అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. పట్టణం నడిబొడ్డున సువిశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత మహల్ వెలసింది. గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. నిజంగానే ఇంద్రభవనాన్ని తలతన్నుతున్న విధంగా ఉన్న ఆ మహల్ని చూసి ఔరా అని ఆశ్చర్యపోయారు. పసందైన విందు భోజనాలు పెట్టించాడు. అందరూ శభాష్ అంటూ లక్ష్మీపతిని కొనియాడుతూ అభినందనల వర్షం కురిపించారు. అతిథుల పొగడ్తలతో లక్ష్మీపతి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వారి మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ గాలిలో తేలియాడుతున్నాడు లక్ష్మీపతి. వచ్చిన అతిథులు వెళ్ళిపోయాక తన పడక గదికి వెళ్ళి పడక మీద నడుం వాల్చాడు. ఇంట్లో ఇంకా సందడి వాతావరణం ఉంది. భార్య, పిల్లలు ఇంకా ఫోన్లతో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడ లేని విధంగా ఎంతో విశిష్టంగా ఈ మహల్ కట్టించారని వచ్చిన ప్రముఖులంతా ఇచ్చిన ప్రశంసల జల్లులతో లక్ష్మీపతికి చాలా తృప్తి అనిపించింది. మహల్ గురించి ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులంతా చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది. నెమ్మదిగా కన్ను మూతపడుతుండగా ఇక నే వెళుతున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లు భావన కలిగింది. అంతే. ఉలిక్కిపడి వెంటనే కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిమయం. ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కాని తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్లుగా అనిపించింది.
నేను నీ ఆత్మను. ఇక నే వెళుతున్నా అంటూ గట్టిగా నొక్కి చెప్పినట్లు వినిపించింది. ఆ సమాధానం విన్న లక్ష్మీపతి ఉలిక్కిపడ్డాడు. వెంటనే అదేంటి? నువ్వెళ్ళిపోతే మరి నేను చచ్చిపోతాను కదా! అన్నాడు కంగారుగా. అవును. అంటూ సమాధానం ఇచ్చింది ఆత్మ. వద్దు వద్దు. నీ వెళ్ళకు. ఈ మహల్ చూడు. ఎంత అందంగా గొప్పగా కట్టించానో, ఎంత ధనం సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీకోసమే కదా! నిన్ను సుఖపెట్టడానికే కదా! నీ తృప్తి కోసమే గదా! ఉండు. నాలోని ఉండి ఇవన్నీ అనుభవించు అంటూ ప్రాధేయపడుతూ వేడుకున్నాడు లక్ష్మీపతి. వెంటనే ఆ ఆత్మ అనుభవించాలా? ఎలా? ఏముందని అనుభవించాలి? నీ దేహానికి మధుమేహం కాబట్టి తీపి పదార్థం తినలేను. నీ శరీరంలో రక్తపోటు ఉంది కాబట్టి కారం మీద ఉన్న మమకారాన్ని చంపుకున్నాను. అంతేకాదు, నీకు అజీర్తి కూడా ఉండనే ఉంది కదా! ఇష్టమైనది ఏదీ తినలేను. తిన్నా రోజంతా బాధపడాలి. ఎందుకంటే నీ శరీరానికి అరిగించుకునే శక్తి లేదు కాబట్టి. నీ తల నుండి పాదాల వరకు ప్రతి అవయవం ఒక రోగాల పొట్టే. అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాసపడతావో నాకు తెలుసు. నువ్వే చెప్పు. నీ శరీరంలో ఎలా ఉండమంటావు? శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉండగలరా? నువ్వు కట్టించుకున్న ఈ మహల్ ఎంత గొప్పదైతే నాకేంటి సంబంధం? నేనుండేది చిల్లులు పడ్డ ఒక తోలుతిత్తులో మాత్రమే. అదే, అదే, అదే ఈ శరీరం. అదే నాకు అసలైన నా ఇల్లు. నా ఇంటికి ఉన్న నవద్వారాలకు అన్నీ సమస్యలే. నాకు రక్షణ లేదు, సుఖం లేదు. శిథిలమవుతున్న ఇంట్లో ఎవరైనా నివాసం ఉంటారా? నేను అంతే. అందుకే, అందుకే, అందుకే ఇక నేను వెళ్తున్నా. నీకు అన్నిటికన్నా నీకు వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు. ఈ వ్యామోహంలో పడి నిన్ను నీవు మర్చిపోయావు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్రపోనిచ్చావా? నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? అనుక్షణం ఇతరులతో పోటీపడి మరీ నాలో మెండుగా అసూయని, స్వార్థాన్ని నింపావు. పక్కవాడిని అణగదొక్కడానికి కక్ష కట్టి నాతో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషంతో రగిలిపోయేలా చేశావో, ఎన్నిసార్లు ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో ఒకసారి. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? అసలు సరైన వైద్యం చేయించుకున్నావా? కనీస జాగ్రత్తలైనా తీసుకున్నావా? లేదే! మరి నేనెందుకుండాలి నీలో? ప్రతి ఒక్కరూ రేపటి గురించిన ఆందోళనతో తపించేవారే గాని, ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించటం మర్చిపోతున్నారు. డబ్బే, డబ్బే ప్రధానం అనుకుని తనని తానే గుర్తించలేని స్థితిలోకి దిగజారుతున్న మనిషికి కేవలం నేను నిమిత్త మాత్రుడను అనే భావన లేక ఈ జీవితం శాశ్వతం అనే భ్రమలో బ్రతుకుతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరిచి భవిష్యత్తుకై పరితపిస్తూ పరిగెడుతూ ఆయాసపడుతూ చివరకు రోగాల పాలవుతున్నాడు. తినే వయసులో తినే తీరిక లేక కాలం గడిపితే చివరకు అన్నీ ఉన్నా తిండి తినాలని అనిపించినా తినలేని పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. కారణం, ఏది తిన్నా ఈ దేహం తట్టుకోలేదు. ఒకసారి నీవే ఆలోచించు. ఇంకా బ్రతికే ఏం సాధిస్తావు? ఒకసారి నీవే ఆలోచించు. ఇక బ్రతికి ఏం సాధిస్తావు? డబ్బే ప్రధానమన్నావు. ఇప్పుడు అది నన్ను ఆపగలదా చెప్పు? నీవు అంత సంపాదించి ఏం లాభం? ఏనాడైనా ఎవరికైనా ఆదుకున్నావా? దాన ధర్మాలు చేశావా? నాకు ఇంకా ఇంకా కర్మను అంటగెట్టావు. అంతే.
మనిషి అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి తప్పదు. అహంకారాన్ని ప్రదర్శించేందుకు కాదు. ఆనందించడానికి కష్టపడాలి. జీవితం కోసం కష్టపడాలి. మానవత్వం, పరోపకారం కలిగి ఉండాలి. అంతేగాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడడంలో అర్థం లేదు. ఇక నీలో నేనుండలేను. వెళుతున్నా అంటూ ఆ ఆత్మ దేహం నుండి బయటికి వెళ్ళిపోయింది.